హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యూఎస్ న్యూస్ తెలుగు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్టు చూడండి, ఈ రోడ్డు చూడండి. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 గంట ఆ టైం అవుతుంది. ఇదే చెట్టు దగ్గర ఇదే ప్లేస్ లో నైట్ 9 గంటలకి ఒక వింత జరుగుద్ది చూడండి. ఈరోజు మనం నైటు అంటే 9 అవుతుంది టైము. అడవిలో ఒక వింత చూస్తున్నాం మనం. అంటే ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని రామన్నగూడెం దాటిన తర్వాత ఆంధ్ర సరిహద్దు రాచన్నగూడెం పూచికపాడు మధ్య తార్ రోడ్డు మీద అడవిలో ఒక చెట్టు కింద ఒక జల్లు పడుతూ ఉంది. అంటే వర్షం పడ్డట్టుగా జల్లు పడుతూ ఉంది. ఇది వర్షం అయితే కాదు, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ తడి కనిపిస్తూ ఉంది కదా, బ్లాక్ కలర్లో తడి కనిపిస్తూ ఉంది. అటు ఇటు పొడిగా ఉంది, వైట్ కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా మనకి తడి కనిపిస్తూ ఉంది. అంటే చెట్టు మీద నుంచి మనకి జల్లు అలా వస్తుంది, తుప్పర జల్లులాగా. వర్షం వచ్చినప్పుడు తుప్పర జల్లు పడుతుంది కదా, ఆ తుప్పర జల్లులాగా ఇక్కడ పడుతూ ఉంది. ఇదేంటి విచిత్రం అని చూస్తే కొంతమందిని అడిగితే ఇది చెట్టు పురుగుల వల్ల అలా నీళ్లు వస్తూ ఉంటాయి, జల్లులాగా వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే అది చాలా వింత అనిపిస్తుంది. ఇది ఏం చెట్టో తెలియదు, కానీ ఈ చెట్టు కింద నుంచే మనకి ఇటువంటి జల్లు పడుతూ ఉంది. చూసారా, 2 వెహికల్స్ కూడా వస్తున్నాయి చూడండి, తడి కనిపిస్తూ ఉంది మనకి. చూసారా జల్లు, ఆ బండి లైటింగ్లో ఆ జల్లు పడేది కూడా మనకి చాలా క్లారిటీగా కనిపిస్తూ ఉంది చూడండి. చూశారు కదా, ఈ వర్షం లాగానే పడుతుంది తుప్పర జల్లు. ఇది మంచి విచిత్రమైనటువంటి వ్యవహారం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఎప్పుడు కూడా ఇలాంటిది చూసి ఎరుగు మనం. చూసారా, లైటింగ్ వెలుగులో కూడా ఇగో తడి, ఇదంతా తడి. అది కేవలం ఈ చెట్టు కింద మాత్రమే ఆ తడి కనిపిస్తూ ఉంది మనకి. ఇంకటి మళ్ళీ ఈ రోడ్డు చూస్తే ఇదంతా కూడా ఇగో పొడి ఉంది. చూసారా, ఇక్కడంతా పొడిగానే ఉంది. అలా ముందుకెళ్ళిన తర్వాత చెట్టు కింద, అంటే ఈ చెట్టు ఇది ఏం చెట్టో తెలియదు, కానీ ఈ చెట్టు కింద జల్లు మాత్రం తుప్పర జల్లులాగా పడుతూ ఉంది. ఈ రోడ్డు మొత్తం తడిసిపోయింది చూసారా. అంటే ఇలాంటి వింతలు మనకి అడవుల్లోనే మనకి కనిపిస్తూ ఉంటాయి. చూసారా, ఇక్కడ నేను ఇప్పుడు ఆ జల్లు పడే ప్లేస్లోనే ఉన్నాను నేను. నా మీద కూడా జల్లు పడుతూ ఉంది. చూస్తారా, కెమెరా మీద కూడా జల్లు పడుద్ది మనకి అర్థమవుద్ది. ఇది అడవిలో వింత పరిస్థితి. ఇది ఏంటనేది మనకు తెలియదు, కానీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. వేసవి కాలం, మే నెల ఇది. ఈరోజు 12వ తేదీ. ఒక చెట్టు కింద నుంచి తుప్పర జల్లులాగా, వర్షంలాగా చెట్టు కింద మాత్రమే ఈ వర్షం పడుతూ ఉంది. ఇది ఏంటిదనేది పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఆ చెట్టు కిందకి వెళ్ళాడు, వర్షం ఎలా పడుతుంది అనేది చూస్తున్నాడు. పడుతుందా వర్షం? స్పెట్స్ మీద పడుతున్నా చూడు. స్పెట్స్ మీద పడ్డాయా ఒకసారి పైకి చూడు కాసేపు. మొదట్లోకి వెళ్ళు. మా బావ పేరు కార్తికేయ. మా ఆవిడ 8th క్లాసు స్టడీ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ 9th క్లాసు. ఆడు కూడా ఈ వర్షం పడేది ఆ స్పెట్స్ తోటి చూస్తా ఉన్నాడు. ఆ స్పెట్స్ మీద చినుకులు పడుతున్నాయట, అది చూపిస్తాడు మనకి. ఇప్పుడు పడ్డాయా? కొంచెం దూరంగా క్రాస్ అట్లా నుంచి. అది చూసారా, స్పెట్స్ మీద ఆ చినుకులు మెరుస్తూ ఉన్నాయి చూసారా. అంటే తుప్పర జల్లు, వర్షం పెద్ద పెద్ద చినుకులు కాదు, కానీ తుప్పర జల్లులాగా పద్దాగా పడుతూనే ఉంది. ఆ తాకిడికి చూసారా, రోడ్డు కూడా తడిసిపోయింది మొత్తం. ఓకే, నీ ముఖం మీద పడ్డాయి కార్తికేయ. ఓకే, ఇది ఈరోజు ఈ పరిస్థితి. చూసారుగా ఎంత తడిసిపోయిందో. తుప్పర జల్లైనా పద్దాకా పడుతూ ఉంటే వర్షం రోడ్డు అంతా తడిపేసింది. ఓకే ఫ్రెండ్స్,